టైప్ ఆఫ్ డేటా సిస్టమ్ షుడ్ యాక్సెప్ట్. నేను ఏటీఎం సాఫ్ట్వేర్ని తయారు చేసేటప్పుడు మనం చేస్తాం ఇవన్నీ ప్రాజెక్ట్స్. దీంట్లో పిన్ ఖచ్చితంగా నెంబర్ ఉండాలి. నెంబర్ ఉండాలంటే అసలు పైథాన్కి తెలియాలి నెంబర్ ఒక్కటే యాక్సెప్ట్ చేయాలని, అంతే కదమ్మా, క్లియర్? సో అదే అన్నమాట. సో డేటా టైప్ అంటే దీన్ని చూసాం ఆల్రెడీ మనం. నౌ ఫస్ట్ డేటా టైప్ నెంబర్స్ చూసాము. ఓకే, నంబర్ అంటే ఎనీ టైప్ ఆఫ్ నెంబర్, పాజిటివ్, నెగిటివ్, కాంప్లెక్స్, ఇది తెలుసు కదా ఇది. ఓకేనా, రైట్. 2+3 జేమ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. సో ఇట్లా అన్నిటినీ ఎనీ నెంబర్, ఓకే, పాజిటివ్ నెంబర్, ఓకే, నెగిటివ్ నెంబర్, వీటిని ఇంటీజర్స్ అంటామా. డాట్ డెసిమల్ నెంబర్స్ని ఫ్లోట్ అంటారు యాక్చువల్లీ. ఇక్కడ యాక్చువల్లీ డెసిమల్ అనేది మనకి ఐడియా ఉంటుంది, డెసిమల్ నెంబర్స్. ఓకే, ఫైన్. కాంప్లెక్స్ అంటే ఇలా ఉంటుంది, క్లియరా? సో మనం అర్థం చేసుకోవాల్సింది, బాగా కీన్గా వెళ్ళండి మా. ఐ టెల్ యూ మోస్ట్ ఈజియస్ట్ సబ్జెక్ట్ కోడింగ్ నన్ను అడిగితే ఐటీలో అమ్మా. ఓకే, ఓన్లీ థింగ్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, చాలా ఫన్ ఉంటుంది చేసేటప్పుడు. మనకి కంప్లీట్గా మిషన్స్ ఎలా డీకోడ్ చేస్తే మనం చెప్పే తెలిసిపోతుంది, క్లియరా? ఇప్పుడు మనకి చాలా డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే, నేను క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ యునో ఎస్ఎస్పి గ్లోబల్ లోగో స్టాండింగ్ మీ అనేసి మన ఫోటో పెడితే తయారు చేసి ఇస్తూ ఉంది. హౌ ఇట్ ఈస్ డీకోడింగ్ అనేది క్వశ్చన్ కదా. ఓకే, ఇది అర్థం చేసుకోండి. ఇంకోటి ఇప్పుడుండే వాళ్ళకి మేజర్ డౌట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, మిషన్ ఏదో లోపల మారింది, కోర్ ఫంక్షనాలిటీస్ ఏం మారవేది, అది ఎప్పటి నుంచో ఉండేవి, ఫర్దర్ కూడా అంతేమో. ఓకే, సరేనా, అవంతా మారే సమస్య లేదు. ఏఐ వచ్చి ఆటోమేషన్ చేసింది, అంటే మనిషి పని తగ్గించింది అంతే, సరేనా. ఓకే, ఫైన్. సో నెంబర్ డేటా టైప్ అని చూసాము కదా. సో నిన్న ఇలా చెప్పాము, ఏ ఈక్వల్ టు 10, ఎక్స్, ఏ ఇస్ ఎ వేరియబుల్ అనుకున్నాము మామూలుగా మ్యాథ్స్లో. ఎక్స్ ఇస్ ఎ వేరియబుల్, వై ఇస్ ఎ వేరియబుల్ కదమ్మా. అట్లా ఏ ఈస్ ఆల్సో ఏ వేరియబుల్. ఏ ఈక్వల్ టు 10 అన్న వాల్యూ ఏలో స్టోర్ అవుతా ఉంది. సో 10 ఇస్ ఏ నంబర్, సో ఇట్ ఈస్ ఏ నంబర్ డేటా టైప్, క్లియర్? ఇది చూసాం నిన్న, సరేనా. ఏ ఈక్వల్ టు 10. సో దీన్ని ఎట్లా చేస్తామా, ప్రింట్. ఓకే, ప్రింట్ ఇక్కడ ఏ అని ఇస్తే చాలు, ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ రన్. ఓకే, ఈ బటన్, ప్లే బటన్. సో ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది, అది చేసిందా కదా, అర్థమైందా? యా. సో దిస్ ఇస్ ఎ వేరియబుల్ ప్రింటింగ్ ఏ వేరియబుల్. విచ్ డేటా టైప్, నంబర్ డేటా టైప్. మీకు ఆ డౌట్ వస్తే ఇది ఏ డేటా టైప్ సంబంధించిందని ఇక్కడ టైప్ ఆఫ్ అని పెట్టాలి, బాగా చూడండి. ఓకే, టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు పైథాన్ ఏం చేస్తుంది, మీకు చెప్పా కదా, లోపల ట్రాన్స్లేటర్స్, కంపైలర్స్ అని ఉంటాయి. ఈరోజు చెప్తాను అది. ఓకే, క్లారిటీ వస్తుంది మా. ఏం చేస్తుందంటే కోడ్ని ప్రవీణ్ అనే అతన్ని ఇన్పుట్కి ఇస్తున్నాడు. ఓకేనా, డెవలపర్ మా. ఇప్పుడు మన రోల్ ప్రవీణ్ రోల్ డెవలపర్. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు డెవలపర్ అవుతారు. ఓకేనా, క్లియరా? ఓకే. సో ఇప్పుడు ప్రవీణ్ అనే అతను ఇది ఇన్పుట్కి ఇచ్చారు. హీ వాంట్ టు నో, తనకి తెలుసు, టెస్ట్ చేయాలి అనుకుంటాం. ఓకేనా. ఓకే, సో ఏ ఈక్వల్ టు విచ్ టైప్ ఆఫ్ డేటా అని ఇస్తే అది వచ్చేసి ఐఎన్టీ అని ఇవ్వాలి. ఓకేనా, ఐఎన్టీ అంటే ఇంటీజర్ అని. ఓకే, ముందర క్లాస్ అని ఉంది కదా, ఆ క్లాస్ అనేది ఇప్పుడు అర్థం కాదు మీకు. ప్రోగ్రామింగ్ అంటానే ఎక్కడ ఊప్స్ అని ఒక మాటలు వినింటారు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఈ మాట వినింటారు, ఊప్స్కి సంబంధించింది అది. సో అడ్వాన్స్ టాపిక్ అది, ఇంకా మనకి కొన్ని రోజులు జర్నీ పడుతుంది. ఓకే, కపుల్ ఆఫ్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఊప్స్లో అర్థమవుతుంది వాట్ ఈస్ ఏ క్లాస్ అనేది, క్లాస్. ఓకేనా, ఫైన్. ఇది చూడండి, ఇప్పుడు 10.1 పెడతాను, ఇప్పుడు రన్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది, ఐఎన్టీ అంటే ఏమ్మా, ఇంటీజర్. వెరీ గుడ్, ఓకే, గుడ్ అమ్మా. ఇప్పుడు ఇఫ్ ఐ రన్, ఓకే, ఇప్పుడు ఫ్లోట్ అని రావాలి క్లాస్. ఓకే, క్లాస్ అనేది వదిలేండి, ఫ్లోట్ అని వచ్చింది. ఫ్లోట్ ఈస్ డెసిమల్ మా, అర్థమవుతుందా? ఓకే, ఇంతకు ముందు లాగా అది పెడదామా, 3+4 సంథింగ్ లైక్ దిస్. ఏమవుతుంది చూడండి, కాంప్లెక్స్ వచ్చిందా, అర్థమైందా? నిన్న నేను నెంబర్ డేటా టైప్ని ఇంట్రడ్యూస్ చేసి ప్లెయిన్కి వెళ్ళాము.
ఈ మూడు ఉంటాయి అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ నెంబర్స్ అంతే కదా. ఐడియల్లీ యా. యా. కరెక్ట్, కరెక్ట్. ఇంటీజర్. కరెక్ట్. Basic, we should go through some, I mean, we should travel some journey here, Priya garu. Until then, you will not get to know the sensibility of deciding which data type should go for what. Okay. ఎందుకు అంటే ప్రియా గారు అడిగిన క్వశ్చన్ అర్థమవుతుందా? ఇది ఏంది అని ఇదే కదా ప్రియా గారు? కరెక్ట్ మీ రాంగ్. ఓకే. అదే మీకు అదే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ డేటా టైప్. కరెక్ట్. ఇది వాట్ పర్పస్ తెలియాలంటే వీ షుడ్ గో ఫర్దర్, ఇంకా డీప్ వెళ్ళాలి మనం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏటీఎం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలని నేను ఇచ్చాను. పిన్ అనేది వాట్ పర్పస్ ఇస్తున్నారు మనకు తెలియాలి అప్పుడు కదా. ఇప్పుడు తెలుస్తుంది. వీ షుడ్ గెట్ టు నో ద సింటాక్స్ ఆఫ్ పైథాన్ ఇన్ డీప్, ఇంకా కొద్దిగా వెళ్ళాలి. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది ప్రియా గారి క్వశ్చన్కి. ఓకే. ఉమ్, ఉమ్. Right. Actually, this is we are actually not. If we give this, okay, so this will usually print the output of A. ఓకే. ఏకి అవుట్పుట్ యాక్చువల్గా ఏలో స్టోర్ ఏమైంది? ఇది అయింది స్టోర్. ఓకేనా? ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని చూసేదానికి నేను టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నా ఇక్కడ. అంటే విచ్ డేటా టైప్ ఐ జస్ట్ వాంట్ టు నో అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పినట్టు బిగినర్గా నాకు అసలు ఈ డేటా టైప్ అవన్నీ మేబీ కొత్త కదా, ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు నేను టైప్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? -3 అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా గారు. ఓకే. అండ్ అదర్స్. ఓకే. ఇది ఇంటీజర్ అని చెప్తుంది అది. ఓకేనా? అట్లా. సో బిగినర్ దీంట్లో జస్ట్ నో ద టైప్ ఆఫ్ ద వేరియబుల్, డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఇది వాడతాం అన్నమాట. ఓకేనా ప్రియా గారు? అది యా, నో ప్రాబ్లం మా. ఇది ఇంకోటి ఇక్కడ ఎలా అంటే ఆ, అదే క్వశ్చన్ మీకు ఒకరు అడిగే క్వశ్చన్ మీరు వినాలి మా. ఓకేనా? ఎందుకంటే మనకి నాలెడ్జ్ చాలా పెరుగుతుంది దాంట్లోనే కదా. ఆ, ఇప్పుడు ఒక అతనికి 10% నాలెడ్జ్ ఉంటే ఐదుగురు కలిసి 50% జస్ట్ బై డిస్కషన్ వచ్చేస్తుంది. ఓకే. కరెక్ట్. ఓకే. అదే. సో ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్. మనకి రాను రాను తెలుస్తుంది. ఏటీఎం సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నా, పిఐఎన్ అనే వేరియబుల్ తీస్తున్నా, ఇది నెంబరే అని. ఎక్కడైనా పిన్ డెసిమల్లో ఉంటుందా? 65.86 అట్లేం ఉండదు కదా. సో అది అట్లా తెలిసిపోతుంది మనకి. దెన్ విల్ గెట్ టు నో. అండ్ ప్రింట్ ఇస్ ఫర్ సింప్లీ ప్రింటింగ్. అదే. ఓకేనా? ఆన్సర్ టు ప్రియా గారు. ఫైన్. క్లియర్ అమ్మా? థ్యాంక్స్ ప్రియా గారు. ఓకే ఫైన్ మా. సో ఇది చూసాం ఆల్రెడీ నేను యాక్చువల్లీ కదా. సో ఏ ఇస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డేటా టైప్ అని చూసామ్మా, నంబర్స్ అనేది. ఓకేనా? రైట్. మళ్ళీ ఇంకేం చూసాం మనం? స్ట్రింగ్ అని చూసామ్మా. స్ట్రింగ్, వాట్ ఈస్ ఏ స్ట్రింగ్? టెక్స్ట్ అంతే. కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్, టెక్స్ట్ ప్లస్ నంబర్స్, ఆల్ఫా న్యూమరిక్, ఇవన్నీ యాక్చువల్లీ నిన్న మాట్లాడుకున్నాం మనం. అవునా? సో when we consider any statement ma, any paragraph, any lines, any words, name ఏదైనా స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా? ఏదైనా చెప్పండి నాకు, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మిక్స్ అయ్యే వాల్యూ చెప్తారా? ఎక్కడ వస్తుంది అది? ఏమో పాస్వర్డ్స్. గుడ్. పాస్వర్డ్స్ కరెక్ట్. మళ్ళీ న్యూమరీ, ఆల్ఫా న్యూమరీ. క్యాప్చా. కరెక్ట్. గుడ్, గుడ్. సెక్యూరిటీ కోడ్. నైస్ ఆన్సర్ కదమ్మా.
అది చూడండి టెక్నికల్ థాట్స్ ఇవన్నీ ఇట్లా తెలిసిపోతాయి మనకి. సో క్యాప్చా అనేది ఒకటి ఉంటుందా, ఎందుకు టైప్ చేయమని చెప్తారు తెలుసా అది? జస్ట్ టు వెరిఫై వెదర్ ఇతని హ్యూమనా కాదా అని. అంటే దాంట్లో దాన్ని డీకోడ్ చేయలేదా, దాంట్లో మీకు కనిపించేది లెటర్స్ ఒక్కటే, ఇన్విజిబుల్ గా డేటా ఉంటుంది దాంట్లో. అర్థమైందా? ఏఐ వచ్చి బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఐ టెల్ యూ, మీకు ఈ డిఫరెన్సెస్ అంతా మనకి ఈ ఎరాలో తెలియాలి. ఇప్పుడు ఏ స్టార్ట్ అయిపోయింది ఎరా, ఓకే, రాను రాను ఇంకా 3-4 ఇయర్స్లో ఆ పీక్కి వెళుతుంది భూమ్. సరేనా? ఇప్పుడు తిరుపతిలో మనకి ఏ బ్యాచ్కి అన్ని మంది ఫామ్ అయ్యే రీజన్ కూడా అదే. అంటే ఇమీడియట్గా అయితే జాబ్స్ ఉండవు, కొన్ని రోజులకి మళ్ళీ వచ్చేస్తాయి బాగా. ఓకేనా? టోటలీ మిగతా డొమైన్స్ అన్నీ ఉంటాయి. పైథాన్ డెవలప్మెంట్ ఉంటుంది, జావా ఉంటుంది, ఓకే, ఏఐ ఉంటుంది మనతో. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ మధ్య ఒక అతను, ఆయన పేరు తెలియట్లే, గుర్తు రావట్లే నాకు. అన్ ఇంజనీర్, హీస్ అన్ ఆర్కిటెక్ట్ ఆల్సో. ఓకే, హీ వాస్ టెల్లింగ్ ఆన్ ఎ పాడ్కాస్ట్, అది ట్రూ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఐడియల్లీ మనం ఇన్ని రోజులు వాక్ చేస్తా పోయాము. ఓకే, విల్ హ్యావ్ సమ్ వెహికల్, ఓకే, ఒక హార్స్ ఉండడం మనతో, అదే ఏఐ అంటే అంతే. అంటే ఇట్ విల్ బూస్ట్ అవర్ డెవలప్మెంట్, ఇట్ విల్ బూస్ట్ అవర్ వర్క్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఎక్స్పీరియన్సెస్తోనే ఎక్స్పర్టైజ్ వస్తుంది. క్లియరా? ఓకే, ప్రియా గారు చూస్తున్నారు కదా, షీస్ అన్ ఎంప్లాయ్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, బ్యాంకులో ఎక్కడో. ఇప్పుడు నాకు బ్యాంకుకి సంబంధించి నాకు పెద్దగా ఏం తెలియదు కదా, డిపాజిట్ విత్డ్రా తెలుస్తాయి. టెక్నికల్ సైడ్ ఇంటర్నల్ వాళ్ళకి తెలుస్తుంది, అట్లాంటి వాళ్ళకి. కరెక్టా? సో ఈ ఏ ఏం చేస్తుంది, ప్రతి డొమైన్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్లో దిగబోతోంది మిషన్స్లో. అంటే ఏం లేదు, మా ఆటోమేషన్ పెరుగుతుంది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, వరల్డ్లో ఏమి జరిగిన మనుషుల కోసం జరుగుతుంది కదా. మిషన్స్ కోసం మనం వాషింగ్ మిషన్ మన కోసం, వాషింగ్ మిషన్ కోసం మనం కాదు కదా. ఈ సెన్సిబిలిటీ ఒక్కటి తెలిస్తే మీకు భయం పోతుంది. ఇప్పుడు జాబ్స్ ఎట్లా ఏమి అని ఇది ఉంటుంది కదా, ఇది అర్థం చేసుకోండి. మన కోసం ఏ కోసం మనం కాదు. అందుకనే అది వెళుతుంది. మా 3 టైప్స్ ఉంటాయి, నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అని. ఈ నారో ఏఐలో ఉన్నాం ఇప్పుడు. బేసిక్ ఏఐ ఇది చాలా బేసిక్, మనం చూస్తూ ఉండేది. నారో ఏఐ ఒక టాస్క్, ఒక పనికి వాడతాం ఏఐని. అట్లాంటి ఏఐ వచ్చింది ఇప్పుడు. జనరల్ ఏఐ మనిషికి ఈక్వల్గా ఆలోచిస్తుంది. సూపర్ ఏఐ మనిషిని దాటేస్తుంది, అంటే మనిషి ఇంటెలిజెన్స్ని దాటుతుంది. అంటే అదొక అన్రియల్ థింగ్, అదొక ఫ్యాంటసీ అనుకోవచ్చు. ఇప్పటికీ మనిషిని దాటేస్తే మనిషి మాట ఇప్పటికే వినట్లేదు అది. మీరు బాగా గమనిస్తే టెల్ ఎప్పుడైనా మీకు ఇది ఏ క్రాష్ కోర్సెస్ పెడతారు, ఓకే, బోనస్ కోర్సెస్ లాగా, అంటే పైథాన్ వాళ్ళకి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది అది. ఓకేనా? మన దగ్గర అది ఒక సోషల్ సర్వీస్ లాగే, అది ఒక 2-3 డేస్ సెషన్స్ ఉంటాయి ఏ మీద. అప్పుడు కానీ మీరు వస్తే మీకు తెలిసిపోతుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏమి అనేసి. మొత్తం ఏ క్రైటీరియా స్ట్రాటజీస్ అన్నీ ఆ ప్రొడక్టివ్ 2-3 డేస్లో నేర్చుకునేస్తాం. మీకు బాగా బాగా ఐడియా వస్తుంది. ఏఐ ఇప్పటికే మాట వినట్లేదు, కరెక్ట్ అయిపోతున్నాయి అవి. హ్యూమన్ ఎట్లా అయిపోతున్నారు, 10 మంది ఉన్నప్పుడు బాగుంటాడు, అట్లా వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా. క్లియరా? మా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పర్లేదు, నెగిటివ్ అవుతున్నారు ఎక్కువ. అలాగే మిషన్ అవుతుంది. మిషన్ ఏఐలో మేజర్ ప్రాబ్లం ఇంకోటి చెప్తా, సెల్ఫ్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అని వినింటారు ఏఐలో, ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్ ఏమంటే మిషన్ లెర్న్స్ ఆన్ దేర్ ఓన్ అన్నమాట. నేను చెప్పాను మా దానికి ఒక ఐ టెల్ యూ, ఒక పీడిఎఫ్ ఇచ్చి, ఒక 1 crore pages ఆఫ్ పీడిఎఫ్ ఇచ్చి నువ్వు చదువు అని ఇస్తే మనం ఏం చేయబని లేదు, కరెక్ట్గా చెప్తా. పైథాన్లో ఒక 3-4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి, అది చదివేస్తుంది. అర్థమవుతుందా? అది అది చదువుతుంది, అది ఏదైనా చదువుతుంది, డెసిషన్ అదే తీసుకుంటుంది అది. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని చేసినా కూడా సూపర్ ఏ లెవెల్కి పోకూడదు అనేసి ఇప్పుడు యాక్చువల్గా ఒక ఒక డెసిషన్కి వచ్చారు. అది ఎంతవరకు మిస్యూజ్ కూడా ఉంటుంది కదా ఇది. ఓకే, అర్థమవుతుంది కదా. పాజిటివ్ ఎంత పెరుగుతుందో నెగిటివ్ ఇంకా విషయం త్వరగా పనిచేస్తుంది మెడిసిన్ కంటే బాడీకి. కరెక్టా? అట్లే ఇది కూడా అట్లే జరుగుతుంది.
ఓకే, దెర్ ఇస్ నథింగ్ టు వరీ. ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఏ నాలెడ్జ్ 101% ప్రతి వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు బేసిక్, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, దీన్ని వాడి మనం ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి నేను చెప్తాను. ఓకే, మనం యాక్చువల్లీ వెబ్సైట్స్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఒక వెబ్సైట్ 8 months పట్టేది యాజ్ పర్ అవర్ ఎక్స్పీరియన్స్. ఓకే, కరెక్ట్గా మన టీం వచ్చేసి 2 weeksలో చేసింది దాన్ని. 2 weeks ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఏ బూస్టెడ్ వాల్యూ యాడెడ్ సర్వీస్ వాడింది. అక్కడ ఏమైందంటే సాఫ్ట్వేర్ త్వరగా తయారైంది మనకి. క్లియర్? సో అదే జరగబోయేది. కాకపోతే యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్, ఎంతవరకు దీన్ని వాడాలి. ఆ కంపెనీస్ కూడా రాబోయే రోజుల్లో టెస్టింగ్స్ ఎలా ఉంటాయి. ఆ ఏఐకి నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, వీళ్ళు ఏం చేస్తారు, ఇంజనీర్స్ ఫ్రెషర్స్ తెలియదు కదమ్మా. ఏదన్నా కంపెనీ డేటా ఉంటే అట్లే చాట్ జిపిటీకి పెట్టేస్తారు, పెట్టకూడదు అట్లా. కంప్లైంట్స్ ఇష్యూస్ అంటారు దాన్ని, బయటకు వదలకూడదు మన డేటాని, సెక్యూరిటీ వైలేషన్స్ అవి. అర్థమవుతుందా అది? సో అది ఓకే ఫైన్. ఎనీవేస్, స్ట్రింగ్ మా నెక్స్ట్ స్ట్రింగ్ నిన్న డిస్కస్ చేసాం, మళ్ళీ చూపిస్తున్నాను. సో నౌ నేమ్ ఓకే ఈక్వల్ టు అదేమ్మా ప్రవీణ్ కుమార్. ఓకేనమ్మా, నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్ కుమార్. సో అక్కడ స్పేస్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ ఇచ్చిన ఇప్పుడు కూడా ఎస్టీఆర్ అని రావాలి మనకి, ఎందుకంటే ఓకే సేవ్ చేయాలి. ఒక నిమిషం, వేరియబుల్ మారింది కదా, మనం మార్చలేదు ఇక్కడ. ఓకేనా, చూడండి మా నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్ కుమార్. డబుల్ కోట్స్ లోనే టెక్స్ట్ ఇవ్వాలని చెప్పాను, లేదు సింగిల్ కోట్లో ఇచ్చు. క్లియరా? రైట్. ఓకే, సో ఇది టెక్స్ట్ అవుతుంది, దీన్ని స్ట్రింగ్ అంటాం. సో టైప్ ఆఫ్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఎస్టీఆర్ అని వచ్చింది, స్ట్రింగ్ ఎస్టీఆర్ అంటే. ఓకే, ఇప్పుడు నేను ఇది కూడా అమ్మా చెప్తాను. ఇప్పుడు ప్రవీణ్ 657712 సంథింగ్ ఆల్ఫాబెట్స్ నంబర్స్ రెండు ఉన్నాయి. సో ఇఫ్ ఐ ప్లే నౌ, ఓకే, ఇప్పుడు ఎస్టీఆర్ అనేది. ఓకేనా, సో సింప్లీ టైప్ దిస్ ఇస్తాను. ఓకేనమ్మా, ఇప్పుడు రన్ చేస్తాను. ఆల్ రైట్, సో ఇప్పుడు అవుట్పుట్ వస్తాను. క్లియరా? సో అది, సో దిస్ ఇస్ సెకండ్, ఏం చెప్పాను, సెకండ్ డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ ఇది. ఓకేనా, ఫైన్. ఆల్ రైట్ మా నెక్స్ట్, ఇది నిన్న చెప్పా, దీన్ని ఏమంటారు, ఇండెక్స్ కదా, నిన్న చూపించాను కదా. యాక్చువల్లీ మీకు ప్రెజెంటేషన్లో చూపిల్లాను నేను నిన్నవి, నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఎస్ఎస్పి గ్లోబల్ అనే ఒక టెక్ స్ట్రింగ్ సేవ్ చేస్తే, ఆల్ రైట్, సో 0 ఇండెక్స్తో స్టార్ట్ అయ్యి ఇలా పాస్ ఆన్ అవుతుంది. ఓకేనా, క్లియర్? 0 ఇండెక్స్తో స్టార్ట్ అయ్యి ఇలా పాస్ ఆన్ అవుతుంది. సో నిన్న చూసాము. ఓకే, ఇదే వాడతాం మనం, ఎస్ఎస్పి గ్లోబల్. ఓకే, సో ఇఫ్ ఐ రన్ మా ఎస్ఎస్పి గ్లోబల్ ప్రింట్ అవుతుంది, అయితే అందా? క్లియర్ మా? ఇప్పుడు నిన్న చూపించాను కదా ఇక్కడ చూడండి, ఎస్ఎస్పి స్టార్టింగ్ విత్ ఇండెక్స్ 0. 0 ఇస్ నథింగ్ బట్ ఏ పొజిషన్, ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ పొజిషన్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఆర్ ఏ క్యారెక్టర్ అనుకోవచ్చు మీరు. ఓకేనా, ఎందుకంటే నెంబర్స్ కూడా ఉండొచ్చు మనకి. సో 0 1 2 స్పేస్ కూడా ఒకటి 3 సో ఆన్ అప్ టు కదా. సో 10 వరకు ఇండెక్స్, 10 ఇండెక్స్ వరకు ఉంది ఇక్కడ. సో ఇది నిన్న చూసాం కదా. క్లియరా? ఇది మాకు గుర్తు పెట్టుకోండి, డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్ వాడచ్చు మనం, ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. క్లియరా? రైట్. కానీ నేను డబుల్ కోట్స్ రికమెండ్ చేస్తున్నాను అని చెప్పాను, ఇది ఎందుకనేసి కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు క్లారిటీ రాదు అది. ఓకే, ఎక్స్పర్టైజ్ ఇంకా పెరగాలి, మెచ్యూరిటీ ఆఫ్ కోడింగ్. ఓకే ఫైన్ మా. సో ఇదేం చేస్తాం, ఇలా ఇచ్చాం. ఇప్పుడు నేమ్ ఆఫ్ బాక్స్ బ్రాకెట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం దీన్ని. నేమ్ ఆఫ్ 0 ఉత్త నేమ్ ఇస్తే ఎస్ఎస్పి గ్లోబల్ ఇచ్చింది, 0 అనే ఇండెక్స్లో ఎస్ స్టోర్ అయింది కదా. సో ఇలా ఇచ్చి రన్ చేశాను నిన్న కూడా. సో ఎస్ వచ్చింది కదా, సింగిల్ క్యారెక్టర్ వచ్చింది. అవునా అమ్మా? ఓకే, క్లియర్, గుడ్. ఏ రావాలంటే ఎంత, 9. ఓకే, సో ఇండెక్స్ 9 రన్ ఇట్. ఓకే, రాలేదే ఏమి ఇక్కడ, ఏమ్మా దీంట్లోనా? గుడ్, బాగా క్యాచ్ చేస్తారా. ఇండెక్స్ 1 to 10 ఉందట, 8 లేదే. ఈ ఆర్డర్ తప్పు కదమ్మా, ఇక్కడి నుంచి బాగా గమనిండి.
0 1 2 3 4 5 6 7 8 లేదు కదా, అర్థమైందా? సో యూజువల్లీ ఆ లెక్కకి దిస్ ఇస్ 8 నౌ ఇఫ్ ఐ వాంట్ ఇది ఇక్కడ ఏ, అర్థమవుతుందా? సో కరెక్ట్ ఆర్డర్ నిన్న యాక్చువల్గా ఇస్తాం కదా. రివర్స్ లో -1 మా, ఓకేనా? యా, అదో అట్లే ఉంది నిన్న ఇచ్చేసింది. ఎస్ఎస్పి స్పేస్ జిఎల్ఓబిఏఎల్. సో 0 1 2 3 సో ఆన్ అప్ టు 9. సో 9 మనకు ఉండే ఇండెక్స్ 0 to 9, ఓకేనా? సో ఇది చేసాము. ఆల్ రైట్. సో ఇక్కడ 10 ఇస్ సేమ్ రావాలి, ఒకసారి చూద్దాము. 10 అనే ఇండెక్స్ లేదు నా స్కోప్ లో, ఓకే? యా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఓకే? లేదు ఇండెక్స్, క్లియరా? ఇంకేం చేస్తాం ఇక్కడ నిన్న? ఇండెక్స్ 4:10 అంటే 4 అనే ఇండెక్స్ నుంచి 10 వరకు రాదు, 10 - 1 9 వరకు వస్తుంది. సో మ్యాక్స్ ఇండెక్స్ -1, ఓకే? అది మా, ఓకేనా? మీరు డెడ్ ఎండ్ అంటాం కదా ఎక్కడైనా, డెడ్ ఎండ్ రోడ్ అంటే ఆ డెడ్ ఎండ్కి వెళ్ళమని కదా, దానికి ముందే ఆగిపోతాం కదా, అట్లా ఇది కూడా. సో రేంజ్ అంటే ఇప్పుడు రేంజ్ 200 అంటే మా 2-వీలర్లో 200 కోళ్ళని కాదు కదా, అట్లా అర్థమవుతుందా? అది మ్యాక్స్, దాని కిందే వెళ్ళాలని, అంతేనా? క్లియర్? ఓకే అమ్మా. సో 4:10 ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి ఇక్కడ 4:, 4 అంటే జీ 10. నేను 10 ఇచ్చాను కాబట్టి అంటే 10 అంటే అసలు 10 లేదు ఇక్కడ కదా. సో ఇక్కడ చూస్తే 10 లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 పెడదాం మనం, ఓకే? 10 ఇచ్చి కూడా చూస్తామా, ఓకే? 9 పెడదాము. సో 4:9 మా. సో 4:9 అంటే ఇక్కడి నుంచి జీ నుంచి 9 అంటే ఎల్ వరకు, ఎల్ -1 కాబట్టి 8కి వస్తుంది, ఓకే? కరెక్టా? జిఎల్ఓబిఏ, ఫైన్. సో ఒకవేళ 10 కాదు, ఇప్పుడు 10 ఇస్తే ఏమవ్వచ్చు? సో గ్లోబల్ మొత్తం వస్తుంది. సో అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఇక్కడ ఇవ్వచ్చు, సింగిల్ క్యారెక్టర్లో పిక్ కాదమ్మా, అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తాయి. దీన్ని ఏమంటారన్నా, నేను చెప్పాను స్లైసింగ్ అంటారు యాక్చువల్లీ దీన్ని, స్ట్రింగ్ స్లైసింగ్, ఓకే? ఐమ్ స్లైసింగ్, సబ్ స్ట్రింగ్ అనొచ్చు కదా దీన్ని ఇప్పుడు, కదమ్మా? సబ్ అంటే కంప్లీట్ పార్ట్లో సబ్ డివైడింగ్, క్లియర్గా అర్థమవుతుంది, రైట్? ఈ ఆపరేషన్ చూస్తాం నిన్న, రైట్? ఆల్ రైట్, ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్ డేటా టైప్స్, ఇవన్నీ ఏం చూస్తాం ఇక్కడ? లిస్ట్ అని చూస్తాం, ఓకేనా? లిస్ట్ డేటా టైప్, ఓకే? లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని చూస్తాం, క్లియర్? సో కలెక్షన్ ఆఫ్ బుక్స్, కలెక్షన్ ఆఫ్ గ్రాసరీస్, ఇది గ్రాసరీ స్టోర్కి వెళ్ళి, ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ మా, కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్, అర్థమవుతుందా? ఏదైనా మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే, ఓకే? మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, మల్టిపుల్ లిస్ట్ కాదు, మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే మనం ఒక లిస్ట్లో పెడతాం, కరెక్టా? ఆ ఐటమ్స్ లిస్ట్నే మనం జస్ట్ లిస్ట్ డేటా టైప్ అంటున్నాం ఇక్కడ, క్లియర్? రైట్? సో మీరు చూస్తే ఇలా మనం లిస్ట్ డేటా టైప్ని వాడచ్చు. అంటే బాక్స్ బ్రాకెట్స్, దీన్ని నిన్న చూపించు, 1 సెకండ్ ఇక్కడ చూడండి, ఒక్క నిమిషము. సో లిస్ట్ 1 ఈక్వల్ టు, ఓకే? లేకపోతే ఫ్రూట్స్ ఈక్వల్ టు, రైట్? సో బాక్స్ బ్రాకెట్స్, ఫస్ట్ మ్యాంగోస్ అని పెట్టాము, డబుల్ కోట్స్లో నెక్స్ట్ కామా ఐటమ్ 2 మా, ఓకేనా? ఇవి ఇవి, ఓకే? కామా మళ్ళీ డబుల్ కోట్స్లో యాపిల్స్, సౌండ్స్. ఇప్పుడు 3 ఐటమ్స్ ఉన్నాయి, క్లియర్ లిస్ట్లో. ఇఫ్ ఐ ప్రింట్ లిస్ట్ 1 మా, ఓకే? లిస్ట్ 1 ఉందా ఇక్కడ? ఫ్రూట్స్ కదా, ఫ్రూట్స్ ఉంది. సో ఆ లిస్ట్ వచ్చేసి మనకు వస్తుంది, క్లియరా? ఓకే, సరే. ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ డబుల్ కోట్స్ ఉంది కదా, డబుల్ కోట్స్నే ఎందుకు వాడుతున్నారు ఇక్కడ చూడండి. నేను డబుల్ కోట్స్ ఇచ్చిన, ఇక్కడ సింగిల్ కోట్లో తీసుకున్నాను, చూస్తారా అవుట్పుట్లో ఒక తేడా ఉంది దానికి. అంటే ఎలా కన్సిడర్ చేస్తుంది పైథాన్ ఇంటర్నల్గా అనేది తెలుసుకోవాలి, ఓకేనా? ఇంకా కొద్దిగా టైం పడుతుంది, తెలుసుకుందాము. ఆ డిఫరెన్స్కి నేను ఇచ్చేటప్పుడు ఎప్పుడు డబుల్ కోట్స్ ఇస్తా. ఇది
నా స్ట్రాటజీ అంతే ఇది. ఓకే, మీరు సింగిల్ ఇచ్చిన పని చేస్తుంది అది. ఓకేనమ్మా, ఇక్కడ సింగిల్ ఇస్తాం కావాలంటే చూడండి ఒకసారి. సో సింగిల్ ఇచ్చిన పని చేస్తుంది మరి రన్ ఇట్. ఓకే, సో పని చేస్తుంది కదా, క్లియర్. అండ్ నెంబర్స్ పెట్టినా పని చేస్తుంది. ఓకే, ఇంకోటి ఎప్పుడైతే నెంబర్ ఇస్తారో అప్పుడు డబుల్ కోట్స్ పెట్టకూడదు. క్లియర్. లిస్ట్ ఇస్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, మళ్ళీ టెక్స్ట్, ఆల్ఫా న్యూమరిక్, ఎనీథింగ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక యూనో ఒక హ్యూమన్ అంటే ఒక పర్సన్ ప్రొఫైల్ తీసుకుంటే నేమ్ అనేది టెక్స్ట్ మా, ఏజ్ నంబర్, బాడీ టెంపరేచర్ నంబర్, డెసిమల్ అక్కడ, అంతే కదా, అట్లా వెళుతుంది కదా. సో ఇట్ వేరీస్ మా. ఓకేనా, కరెక్టా. ఇక్కడ నేను మల్టిపుల్ నెంబర్స్ పెట్టచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు, ఆల్ఫా న్యూమరిక్ పెట్టచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టచ్చు. ఓకేనా, మీరు ఏది పెట్టినా లిస్ట్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. నౌ ఇండెక్స్ అనేది చూస్తే 0 ఇండెక్స్లో మ్యాంగోస్, 1 ఇండెక్స్లో కివి, 3 ఇండెక్స్లో యాపిల్స్, ఇండెక్స్ 4లో ఓకేనా. ఏమిది ఇది 0 1 2 అంటే ఇది 3 కదా, ఇది యా రైట్ మా, క్లియరా. ఇండెక్స్ 3లో నెంబర్ 4 ఉంది, క్లియరా. ఇండెక్స్ 0లో మ్యాంగోస్ ఉంటుంది, పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ ఇండెక్స్ -1 అంటే రివర్స్ మా, ఇక్కడి నుంచి. క్లియర్. సో రివర్స్లో మనకి -1 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 ఉంది. ఓకే, మాకు కొన్ని ఆపరేషన్స్ చూస్తాం దీని మీద. నేను ఇక్కడ వరకు చెప్పి ఆపాను కదా, క్లియర్. వాట్ ఈస్ ద లిస్ట్ అర్థమైంది అందరికి. ఓకేనా, గుడ్, ఆల్ రైట్. నౌ లిస్ట్ మీద ఐ కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ ఆపరేషన్స్. సో ఇంతకు ముందు చూడండి మా కోడ్ చూడండి జస్ట్. ఓకే, మీరు నేను మన టైం సేవ్ అయ్యేదాన్ని కాపీ పేస్ట్ చేస్తున్న కోడ్ని. హైలీ రికమెండెడ్ మీరు టైప్ చేయాలి, సరేనా. సి ఐ గాట్ టు నో ద సింటాక్స్ కదా, ఎట్లా వచ్చింది టైప్ చేస్తేనే వస్తుంది మాది. ఓకే, మనకేంలా మనకుండే లిమిటెడ్ అవర్స్ కదా డైలీ. సో అది సేవ్ అయ్యేదాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. రికమెండెడ్ టైప్ ఇట్ ఫర్ సమ్ డేస్ పైన. మీకు మాస్టరీ వచ్చిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, ఇబ్బంది లేదు. యా, సో దిస్ ఇస్ ఎ లిస్ట్. క్లియర్. సో కోర్సెస్ అనే లిస్ట్ పెట్టిన. కోర్స్ ఆఫ్ 0 ఏం రావాలి, యా. సో కోర్స్ ఆఫ్ 0 పైథాన్ 0, కోర్స్ ఆఫ్ 2 AWS వచ్చిందా, గుడ్ మా. AWS ఇస్ ఎ క్లౌడ్ కదా, యా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపెండింగ్. అపెండింగ్ మీనింగ్ యాడింగ్ అన్ ఐటమ్ టు లాస్ట్ ఓన్లీ. ఓకే, అపెండ్ అంటే మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం. మహేష్ గారు, లోహిత గారు, మన రాజా గారు, ఓకే, మళ్ళీ ఎవరున్నారు, ప్రియా గారు, జ్యోతి గారు, ఫైన్. ఈరోజు కొత్త వచ్చారు కదా, కొత్త తిను లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్లో అపెండ్ అవుతుంది లాస్ట్ ఆఫ్ ద లిస్ట్, అంతేనా. ఇప్పుడు 1 2 3 4 5 6th స్టూడెంట్గా కదా వస్తారు. అంటే అపెండింగ్ అంటే ఓన్లీ టు ద లాస్ట్ టు ద ఆఫ్ ద లిస్ట్. ఓకే, ఓకే. మీకు ఈ కౌన్సిలింగ్ తెలుసు కదా, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇవి జరుగుతాయి కదా మనకి కాలేజెస్లో. 1000 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, 999 ఫిల్ అయిపోయినాయి. 1000 మెంబర్ వస్తారు మా, 1000 మెంబర్స్కి ఆ సీట్ ఇచ్చేస్తారు. 1001 వచ్చారు. ఓకేనా, 1001 వస్తే ఇంక ఫిల్ అయిపోయినాయి అన్నట్టు, అంతే కదా. అంటే ఓన్లీ లాస్ట్ వాళ్ళని వచ్చి మధ్యలో పెట్టాం కదా, అది ప్రాసెస్ కాదు. ఓకే, అపెండింగ్ ఇస్ ఓన్లీ టు ద లాస్ట్. నౌ కోర్సెస్ ఇస్ ద లిస్ట్ కదా, క్లియరా. ఓకే, అసలు ఎందుకు వాడతారు కోర్సెస్ అనే డేటా టైప్ అర్థం చేసుకోండి. టు మెయింటైన్ స్టూడెంట్ లిస్ట్. ఓకే, టు మెయింటైన్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజన్. ఇప్పుడు మోర్ మార్కెట్కి వెళ్తాం కదా, మోర్ మార్కెట్లో సాఫ్ట్వేర్లో ఈ లిస్ట్ వాడింటారు లోపల. వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ చూసింటారు కదా, ఒక స్క్రీన్లో వాళ్ళది ఇది చేస్తూ ఉంటారు. ఓకేనా, మోర్ మార్కెట్ వాళ్ళ క్యాష్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఆ మోరే కాదు, బ్యాంకింగ్ చూసినా ఎక్కడ చూసినా బిహైండ్ ద సీన్స్ అంటాం. ఓకే, పైకి మనకి అన్ని వర్క్ అవుతూ ఉంటాయి, వెనకాల కోడింగ్ ఉంటే కదా పైకి వర్క్ అయ్యేదాన్ని. క్లియరా.
సో ఆ వెనకాల కోడింగ్ లో లిస్ట్ వాడతారు ఇట్లా ఐటమ్స్ కి. న్యూ అకౌంట్ హోల్డర్ బ్యాంక్ లో లిస్ట్ వాడాలి, ఇక్కడ న్యూ స్టూడెంట్ లిస్ట్ వాడాలి. సో కోర్సెస్ ఇస్ మై లిస్ట్, కరెక్టా? డాట్ ఇదేంటిది, అపెండ్ ఇస్ యాడింగ్ ఓన్లీ టు ద లాస్ట్ మంత్. కీప్ ఇన్ మైండ్, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. రైట్, ఆఫ్ నీకు ఏంది యాడ్ చేయాలో అది యాడ్ చేయాలి. ఏ అనే కోర్సు యాడ్ చేస్తున్నాం. మేబీ మన దగ్గర ఈ 3 కోర్సెస్ ఉన్నాయి, రీసెంట్గా ఏ యాడ్ చేస్తాము. సో అపెండ్ ఆఫ్ ఏ అని పెట్టి ఇప్పుడు కోర్సెస్ అనే లిస్ట్ని ప్రింట్ చేయండి. ఆ ఏ వచ్చిండాలి మనకి. క్లియర్? డన్. సో దిస్ ఇస్ హౌ వీ వర్క్ విత్ లిస్ట్ అన్నమాట. చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, చూస్తాము. నౌ మీకు ఇదేమి అర్థం, ట్రై చేయండి మా ఏం చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇన్సర్ట్ అనేది ఒకటి ఉంది, ఓకేనా? నెంబర్ 1 ఇన్ ద సెన్స్ ఏందమ్మా, వాట్ వుడ్ బి నెంబర్ 1? ఇండెక్స్ ఉండొచ్చా నెంబర్ 1 ఆఫ్టర్ ద ఇండెక్స్? అంటే ఎట్లా ఇప్పుడు 1 తర్వాత? సో మీనింగ్ దిస్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ మిడిల్ ఆఫ్ పైథాన్ అండ్ AWS. చూద్దామమ్మా ఇది. సో బాగా గుర్తుపెట్టుకోండి మా, ఇలా డాట్ వచ్చి సంథింగ్ వచ్చేదాన్ని యాక్చువల్లీ వీ షుడ్ కాల్ అస్ మెథడ్. కాకపోతే వీ డు నాట్ నో వాట్ ఈస్ ఎ మెథడ్. ఓకే, ప్రస్తుతానికి యూ జస్ట్ కాల్ ఆపరేషన్, సరేనా? సో వీఆర్ అప్లయింగ్ అపెండ్ ఆపరేషన్, వీఆర్ అప్లయింగ్ ఇన్సర్ట్ ఆపరేషన్. మా ఇన్సర్ట్ అంటే ఏమి, ఓన్లీ ఎట్ ద లాస్ట్ కాదే. if I want to insert a book, it might be end of the rack or middle of the rack, anywhere, ante kada, anywhere starting, right? So insertion is process where, I mean, it's our decision, our take to put in anywhere annamata, antena? Clear am? So ikkada chustam what is I ane telusukundam ippudu. So see, మీకు తెలిసిన నాలెడ్జ్ తో ఖచ్చితంగా ఐ అనేది ఇండెక్స్ ఉండాలి, ఇంకా అంతే కదమ్మా. అండ్ పక్కన రిక్వైర్డ్ ఐటమ్ ఉంది. నవ్ ఇఫ్ ఐ రన్ ఇట్, ఓకే, ఆబ్వియస్లీ, ఓకే. సో number 1 ఇస్ ఇండెక్స్ ఓన్లీ. సో దీని మీనింగ్ దిస్ ఇస్ ఇండెక్స్, దిస్ ఇస్ నేమ్ ఆఫ్ ద ఐటమ్ యూ వాంట్ ఇన్సర్ట్ అట్ దట్ పర్టికులర్ ఇండెక్స్. అప్పుడు లెక్కకి ఇప్పుడు AWS 2కి మూవ్ అయిపోయింది. ఇవన్నీ ఇంటర్నల్గా మేనేజ్ చేసేస్తాను పైథాన్, గమనిస్తున్నారా? క్లియరా? రైట్. సో మనము పైథాన్ ఎందుకు ఈజీ అయిపోయిందో చెప్తాను. ఇట్లాంటివి చాలా అందించింది, అంటే మన పని చాలా 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 మినిమల్ అన్నమాట. క్లియరా? యూ గాట్ ఇట్, మా అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు జావాలో ఇదే తీసుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, జావాని డౌన్ గ్రేడ్ చేసే సమస్య లేదు, అది చాలా స్టాండర్డ్ ప్రోడక్ట్. ఓకే, నేను ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇన్ని బైక్స్ వచ్చినా రాయల్ ఎన్ఫీల్డ్ అనే బుల్లెట్ అనే దానికి క్రేజ్ ఇంకా తగ్గలేదు యంగ్స్టర్స్లో కూడా. కొన్ని స్టాండర్డ్ మా నిలిచిపోతాయి కదా, జావా కూడా అంతే స్టాండర్డ్ ప్రోడక్ట్. ఏఐలోనే పైథాన్ టేక్ ఓవర్ చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు మారాలి కదా, మారింది. ఇప్పుడు కూడా జావా ఉంది, ఏఐకి జావా కూడా వాడతారు. పైథాన్ ఈస్ మోర్ ఎఫిషియెంట్ బికాస్ సింపుల్ లాంగ్వేజ్, పీపుల్ ఆర్ గోయింగ్. యాక్చువల్లీ ఏఐ ఈస్ ఏ కాంప్లెక్స్ సిలబస్ యాక్చువల్లీ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? కాంప్లెక్స్ అంటే ఏం లేదు, మా టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. క్లియరా? ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా చదువుతా వచ్చామ్మా, డైరెక్ట్ 10th ఇస్తే ఎట్లా మనకి కాంప్లెక్సే కదా. ఇట్లే చాలా ఉంటాయి యాక్చువల్లీ. ఒక ఫ్రెషర్ అర్థం చేసుకోవాలన్నా లాట్ ఆఫ్ థింగ్స్, కానీ చేయొచ్చు దాన్ని, అదేం పెద్ద ఇదేం కాదు. 3-4 months కూర్చుంటే అయిపోతుంది. సో అదే అన్నమాట. ఫైన్, దానికి ఈజీగా ఉండే లాంగ్వేజ్ కాబట్టి పైథాన్ క్లిక్ అయిపోయింది బాగా. ఓకే ఫైన్ మా, ఇన్సర్ట్ ఆపరేషన్ అర్థమైందా? రైట్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా ఎన్ని గుర్తుపెట్టుకోవాలి? మీరు ఫ్రీక్వెంట్గా వాడేది కొన్ని ఉంటాయమ్మా కదా, అర్థమవుతుందా? బైక్లో ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ వాడతాం, హార్న్ వాడతామా మటుకంటే లేదే, రైట్? సో ఫ్రీక్వెంట్గా వాడేది కొన్ని ఉంటాయి, మోస్ట్లీ అవే ఉంటాయి, సరేనా? ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా కూడా వాట్ టు సే పాపులర్ ప్రోగ్రామింగ్ పైథాన్ నేర్చుకునే, ఇప్పుడు మన లోహిత ఇంటర్ పాస్ అవుట్ పైథాన్ రికమెండ్ చేస్తాము, రాజా బీటెక్ అయిపోయింది పైథాన్ ఉంది మీకు, మన తిను పైథాన్ రికమెండ్ చేస్తాము, ఆన్లైన్ పైథాన్ చేస్తాము. ఏమి డిమాండ్ ఉంది ఇప్పుడు.
అవునా? అట్లే ఈ ఆపరేషన్స్ కూడా మోస్ట్ యూజ్డ్ ఆపరేషన్స్ ఉంటాయి. అందుకని మనకి అవి చూస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పని లేనే లేదు. క్లియర్? వన్ థింగ్. సెకండ్ థింగ్, మీరు కంపెనీలో కూడా కార్పొరేట్లో కూడా యూ కెన్ యూజ్ ఎనీ టెక్నాలజీ. సరేనా? ఏఐకి కూడా డాక్యుమెంటేషన్ అన్న ఒకటి ఉంటుంది. ఓకే, మనం ఫాలో అయ్యి తయారు చేయొచ్చు సాఫ్ట్వేర్స్ని. అంత బ్రెయిన్లో ఏ ఇంజనీర్ వర్క్ చేయలేరు, ఇంటర్నెట్ బ్యాన్ అయితే ఐటీ ఇండస్ట్రీలో. క్లియరా? ఎనీ ఇంజనీర్. ఓకే, నేను ఆర్కిటెక్ట్ని, నేను కూడా ఐ నీడ్ డేటా సపోర్ట్ ఆఫ్ వెబ్. ఓకే, అన్ని గుర్తు పెట్టుకోకూడదు కాబట్టే డాక్యుమెంటేషన్ ఇచ్చారు. క్లియరా? అర్థమవుతుందమ్మా? అంతే, నథింగ్ టు వరీ. సో మనము ఇది పైథాన్ డాక్యుమెంటేషన్ అఫీషియల్గా ఉంటుందమ్మా. క్లియరా? సో అందరు ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి. సో పైథాన్ డాక్యుమెంటేషన్. ఆల్ రైట్. సో ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, దీంట్లో ఇది మనం వాడచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చాట్ జీపీటీలో ప్రాబ్లం ఏమంటే, మీరు కోడ్ ఈ డాక్యుమెంటేషన్ చూసి తయారు చేస్తే మీకు లోపల బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాట్ జీపీటీకి ఇస్తే అది ఆన్సర్ ఇచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా? కొన్ని రోజుల తర్వాత మీరు చేయండి అమ్మా. ఓకేనా? క్లాస్లో ఉన్నాను, చేస్తాక. థ్యాంక్ యూ. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇక్కడ వెళ్ళి చూస్తే అన్నీ ఉంటాయి మా ఆపరేషన్స్. ఓకే, ఫైన్. ఆల్ రైట్. సో ఇన్సర్ట్ చూసామ్మా. మళ్ళీ ఏముంది ఇక్కడ? చూడండి మా, లైన్ బై లైన్ నిదానంగా వెళదాం మనం. ఓకే, సో ఆల్ రైట్. సో కోర్సెస్ ఈక్వల్ టు పైథాన్, జావా, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ 4 ఉన్నాయా? రైట్. సో ఇప్పుడు బాగా వినండి. ప్రింట్ కోర్సెస్ ఇస్తున్నా అంటే ఒరిజినల్ లిస్ట్ కదా ఇది. ఫైన్. నెక్స్ట్, సరే మన దగ్గర ఇప్పుడే మాట్లాడుకున్నట్టు మేబీ జావాకి బ్యాచెస్ పెద్ద ఫామ్ కావట్లే. సో అవర్ మేనేజ్మెంట్ డిసైడెడ్ టు రిమూవ్ కోర్స్. ఓకే, ఒకరిద్దరే వస్తున్నారు, ఇబ్బంది అవుతుంది. సో కోర్సే లేదంటే వాళ్ళకి, స్టూడెంట్కి కంఫర్ట్, మనకి కంఫర్ట్ కదా, వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందిలే కాబట్టి రిమూవ్ చేయాలని అనుకుంటున్నామ్మా. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ ఇది చూడండి. సో రిమూవ్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ రిమూవింగ్ పర్టికులర్ ఐటమ్. ఓకే, అపెండ్ దీనికి యాడింగ్ అన్ ఐటమ్ ఓన్లీ టు ఎండ్ ఆఫ్ ద లిస్ట్, EOL. ఓకే, ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇన్సర్టింగ్ ఎట్ ద గివెన్ ఇండెక్స్ పొజిషన్. క్లియర్? నెక్స్ట్, రిమూవింగ్ అకార్డింగ్ టు ద ఐటమ్ నేమ్ ఆఫ్ ద ఐటమ్. క్లియర్? ఇది ఇస్తాను మనం. ఇది చూడండి, రన్. సో ఫస్ట్ దీంట్లో జావా ఉంది, సెకండ్ తీసేసాను. అవుట్పుట్ చూస్తాను కదా. క్లియర్? ఆల్ రైట్. సో దిస్ ఇస్ హౌ వి గో ఫర్ యునో రిమూవింగ్ పర్టికులర్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్. క్లియర్? అర్థమైందా? యాక్చువల్లీ ఒక స్టూడెంట్ నిన్న దేవర్షన్ ఒకరు వచ్చారు, ఒక అబ్బాయి ఉన్నారు. తనకి ఏదో కాలేజ్ స్టార్ట్ అయింది సార్, నేను రాలేను అని చెప్పారు. అప్పుడు దీని నుంచి రిమూవ్ చేయాలి, ఈ లాజిక్ అప్లై చేయొచ్చు కదా. సో స్టూడెంట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ దేవర్ష్, సో విల్ రిమూవ్ హిమ్. ఓకే, సో ఈ ఆపరేషన్స్, మై ఆపరేషన్స్ చేసే కొద్దీ దాని పర్పస్ తెలుస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది. ఓకేనా? మీకు ప్లేలిస్ట్ తెలుసా? స్పాటిఫై కదమ్మా, వింటూ ఉంటారు. ప్లేలిస్ట్లో ఇఫ్ ఐ వాంట్ టు బేసికలీ రిమూవ్ ఏ సాంగ్ ఫ్రమ్ మై ప్లేలిస్ట్, క్లిక్ చేస్తా కదా, రిమూవ్ అయినప్పుడు బ్యాక్ ఎండ్లో ఈ లాజిక్ వర్క్ అవుతుంది లెక్కకి. సో సాంగ్స్ డాట్ రిమూవ్ సలార్ థీమ్ డాట్ MP3 పోయింది. అర్థమవుతుందా? బాగా కనెక్ట్ అవ్వండి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, అందుకే దీన్ని ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తున్నాను. మీరు యాప్లో క్లిక్ చేసే ప్రతి యాక్షన్కి వెనకాల కోడ్ ఉండాలి కదా. రైట్? వెనకాల లేనప్పుడు ఎర్రర్ కోడ్స్ వస్తాయి, మీరు చూసింటారు. 404 నాట్ ఫౌండ్, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ కదమ్మా. ఓకేనా? అది అర్థం చేసుకోండి. ఓకే, యా యా, గుడ్. ఇది అర్థమైందా? రిమూవ్ ఆపరేషన్. ఓకేనా? యా. ఓకే, ఇన్సర్ట్ అయింది కదమ్మా. ఇన్సర్ట్ ఆల్రెడీ చూసాము, అప్లికేట్ అయిపోయింది. యా, నెక్స్ట్ సార్ట్. దిస్ ఇస్ గుడ్. ఓకే, మామూలుగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సార్టింగ్? సార్ట్
అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అని చూసింటారా? గుడ్. మా సార్టింగ్ అంటే ఫస్ట్లీ అరేంజింగ్ కదా, ఐమ్ అరేంజింగ్ అకార్డింగ్ టు సమ్ ఆర్డర్ అనమాట. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఇన్ని మంది ఉన్నాం, అకార్డింగ్ టు ఏజ్ అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? లోహిత చిన్న పాప ఇక్కడ అందరిలో, మళ్ళీ ఉమేష్, మళ్ళీ మహేష్, మళ్ళీ రాజా, మళ్ళీ తిను పాప ఉండొచ్చు, మళ్ళీ నేను ఉండొచ్చు. ఓకేనా? అర్థమైందా? అలా గోజ్ ఆన్. జ్యోతి గారు, ప్రియా గారు, రైట్? ఒక ఆర్డర్లో అరేంజ్ చేయంటే అకార్డింగ్ టు ఏజ్ అంటే ఒకటి వస్తుంది, జెండర్లో ఒకటి చేయమంటే చేస్తుంది. జెండర్ అనేది క్లాసిఫికేషన్, ఆడ ఆర్డర్ చెప్పలేం కదా, క్లాసిఫికేషన్, డివైడింగ్. ఇది వచ్చేసి ఆర్డర్ మా. నంబర్స్ అనే లిస్ట్ ఉంది, 40, 10, 30, 20 అనే నెంబర్ లిస్ట్ ఉంది మా. నంబర్స్ డాట్ సార్ట్, దీనికి లోపల ఏమిట్లా, ఎందుకంటే సార్టింగ్ అనేది ఏం చేస్తుంది మీరు చూడొచ్చు, ఇట్ విల్ యాక్చువల్లీ అరేంజ్ అకార్డింగ్ టు ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే లో టు హై మా. ఓకేనా? లోయెస్ట్ టు హైయెస్ట్, 1, 2, 3, 4, 5 అట్లా. ఓకేనా? గుడ్. క్లియరా? సో ఒక లిస్ట్ మీద చాలా ఆపరేషన్స్ ఇలా మనం పర్ఫామ్ చేయొచ్చు. క్లియర్? అర్థమైందమ్మా? రెఫర్ డాక్యుమెంటేషన్, పిక్ ద ఆపరేషన్, అప్లై, అంతే. ఓకే? ఇవన్నీ కొన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇవి గుర్తుండాలి కొన్ని ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇవి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్ పక్కన పెడితే, ఇంటర్వ్యూస్ వదిలేండి, మనకి స్కిల్ ఉంటే ఇంటర్వ్యూ క్రాక్ అవుతుంది ఆటోమేటిక్, ఇబ్బంది లేదు. మనము యాక్చువల్గా రెగ్యులర్గా వాడే మెథడ్స్ ఉంటాయి కదా, రెగ్యులర్గా తినే టిఫిన్ ఇంట్లో ఒకటే ఉంటుంది, ఇడ్లీ. మోస్ట్ ఇక్కడ మన సౌత్ ఇండియన్ కదమ్మా, లైట్ ఫుడ్, ఆయిల్ లెస్ ఫుడ్ అంటాము. ఓకేనా? వెస్టర్న్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి, మారుతాయి కదా, అట్లా ఇక్కడ కూడా మోస్ట్ యూజ్డ్ ఆపరేషన్స్. క్లియర్ అమ్మా? క్లియర్? గుడ్. సో డన్. సో ఓకే ఓకే అమ్మా, రిపీటెడ్ ఉన్నాయి, ఎందుకు నిమిషం తీసేస్తాం. ఆల్ రైట్, నౌ విల్ గో ఫర్ న్యూ డేటా టైప్ విచ్ ఇస్ డిక్షనరీ. క్లియర్ అమ్మా? నంబర్స్, స్ట్రింగ్స్, మళ్ళీ లిస్ట్ చూస్తామా, డిక్షనరీ. ఓకే, మీరు డిక్షనరీస్ తెలుసా? మామూలుగా ఏముంటుంది, వర్డ్ మీనింగ్, దాన్ని యాక్చువల్గా ఏమంటారంటే కీ వాల్యూ పెయిర్ అంటారు. ఓకేనమ్మా? పెయిర్ అంటే ఏమి యూజువల్లీ? గుడ్. కీ వాల్యూ, ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. నేమ్ ఇస్ కీ, వాల్యూ ఇస్ ప్రవీణ్. ఓకేనమ్మా? ఏజ్ ఇస్ కీ, వాల్యూ ఇస్ 25. ఓకే? గ్రేడ్ ఇస్ కీ, వాల్యూ ఇస్ ఏ. సిటీ ఈస్ కీ, వాల్యూ ఇస్ తిరుపతి. అర్థమవుతుందా? ఈ బ్లూ అన్ని కీస్ మావి, ఈ గ్రీన్ అన్ని వాల్యూస్. ఆల్ రైట్, ఎప్పుడు ఇది అవసరం అవుతుంది ఈ డేటా టైప్? దీని గురించి ఫస్ట్ నేను అదే చెప్తా, రియల్ టైంకి కనెక్ట్ అవుతాం ఫస్ట్. ఓకే, బ్లడ్ రిపోర్ట్ తెలుసా? అయిపోయింది. సో ప్రవీణ్ అనే అతను బ్లడ్ ఇచ్చారు, హిమోగ్లోబిన్ ఇంత ఉంది, షుగర్ లెవెల్స్ ఇంత ఉంది. ఓకేనమ్మా? జెండర్ ఇది ఇతను. ఆల్ రైట్, బాడీ టెంపరేచరు, సమ్ XYZ టర్మ్స్ ఉంటాయి. దిస్ సమ్ కీ, సమ్ వాల్యూ, ఆ బ్లడ్ ఏ పాజిటివ్, అవునమ్మా? అన్నీ ఇస్తారా? సో ఒక పర్సన్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ ఒకే చోట రెఫర్ అవ్వాలి. క్లియరా? లేదు, మల్టిపుల్ కూడా చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ పర్సన్కి సంబంధించిన మల్టిపుల్ రికార్డ్స్ అది చేయొచ్చు. అది ఎలాగో కూడా చూద్దాము. ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. A dictionary is a collection of items stored in a key value pairs అన్నమాట. అర్థమైందమ్మా? సో కీ is ఐడెంటిఫైయర్, వాల్యూ is value for that ఐడెంటిఫైయర్. ఓకేనా? మీరు నన్ను నా ఏజ్ 35 మా, 35 అని ఏజ్తో పిలుస్తారా? ప్రవీణ్, ప్రైమరీలీ ప్రవీణ్ మా ఇంపార్టెంట్. ఏజ్, గ్రేడ్, సిటీ వచ్చేసి ప్రవీణ్ చుట్టూ తిరిగేది. సో ఒక ఇట్లాంటి కంబైన్డ్ డీటెయిల్స్ కావాలి, రికార్డ్స్ అంటూ ఉంటాం ఇట్లాంటి వాటిని. ఓకేనా? మనం ఎక్సెల్ షీట్ ఎందుకు పెట్టుకుంటాం? గుడ్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా కదా. ఓకే, ఫ్లెక్సిబుల్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా, క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అక్కడ, అంతే. సో ఇక్కడ స్టూడెంట్ ఇస్ ఎ డిక్షనరీ ఈక్వల్ టు, ఓపెన్ ఫ్లా బ్రాకెట్ అంటామమ్మా దాన్ని. ఓకే, సో నేమ్ ప్రవీణ్, డబుల్ కోట్స్లో ఉండాలి. కీస్ అన్ని డెఫినెట్లీ ఒకటి అర్థం చేసుకోండి, ఆల్ కీస్ విల్ బి ఇన్ డబుల్ కోట్స్ మా. వాల్యూస్ అకార్డింగ్ టు దిస్. ఇప్పుడు నంబర్ అనేది డబుల్ కోట్లో పెడితే స్ట్రింగ్ అయిపోతుంది యాక్చువల్లీ. సో వీ షుడ్ నాట్ కీప్. ఓకేనా? అర్థం చేసుకోండి.
ఒక నెంబర్ డబుల్ కోట్స్లో పెడితే స్ట్రింగే అవుతుంది. క్లియరా? నంబర్గా తీసుకోదు సిస్టమ్. అదే ఏఐకి అంటే మిషన్కి ప్రాబ్లం. ఒక హ్యూమన్ బ్రెయిన్ దాన్ని చూసి నెంబర్ అని చెప్పగలుగుతుంది. డబుల్ కోట్స్లో నెంబర్ ఉంది అని ప్రవీణ్ చెప్పగలుగుతున్నాడు. మిషన్ తెలియదు అది మిషన్. అందుకే ఏఐ ఉన్నా కానీ మనకు జాబ్స్ ఉంటాయి. అర్థమవుతుంది. ఇంత చిన్న లాజిక్ పట్టేస్తే అర్థమైపోయింది ఇక్కడ. చూడండి, ఇప్పటికీ నెంబర్గా తెలియదు అది దానికి డబుల్ కోట్స్లో పెడితే. See, mission is failing somehow, correct? So we do not have competition with missions, okay? వాళ్ళు మన రేస్లోనే లేరు యాక్చువల్గా. అర్థమైందా? నథింగ్ టు వరీ. ఓకే, ఫైన్. సో ఏజ్ 25 డన్. 25 అనేది నంబర్ కాబట్టి డబుల్ కోట్స్ లేవమ్మా. ఏ అనేది ఆల్ఫాబెట్, డబుల్ కోట్స్ ఉంది. సిటీ తిరుపతి, అట్లా. సో నౌ కీ వాల్యూ పేర్స్ అంటే ఇక్కడ చూసామ్మా, ఇలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇలా. ఆల్ రైట్. నౌ స్టూడెంట్ ఇస్ ద వేరియబుల్ కదా. స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని ఇస్తే వీ షుడ్ గెట్ వాల్యూ ప్రవీణ్. ఓకే, ఇక్కడ కింద ఉంది కదా, చాలా తక్కువ ఉన్నట్టు. ఓకే, మనకి నెక్స్ట్ దీంట్లో చూడొచ్చు, డోంట్ వరీ. చూడండి, చూడండి బాగా. మై డిక్షనరీ మీకు అర్థమయ్యేదానికి ఆ పేరు ఇచ్చాను, అట్లంతా ఇవ్వకూడదు. ఓకే, కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకోవాలి కదమ్మా. రైట్. ఓకే, మై డిక్షనరీ ఈక్వల్ టు ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ డబుల్ కోట్స్లో కీ, కోలన్ కదా, ఇక్కడ స్పేస్, మళ్ళీ డబుల్ కోట్స్లో వాల్యూ, కామా. ఓకేనా, కామా ఇవ్వాలి. సో మీరు పక్కనే కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఒకే లైన్లో కూడా మన డిక్షనరీని పెట్టుకోవచ్చు. అయితే నో ఇష్యూస్. ఓకే, ఇలా పెట్టుకునేయచ్చు. అసలు కోడింగ్ మొత్తం ఒకే లైన్లో రాసేయచ్చు. మన క్లారిటీ ఉండదు దాన్ని చూస్తే. అర్థమవుతుందమ్మా? అందుకే కదా మనం అన్ని సపరేట్ చేసి పెట్టుకుంటాం. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా అన్ని గుంపుగా వేసేసి తెలియదు కదా, అన్ని కన్సాలిడేట్, అదే సపరేట్ చేస్తే ఈజీ మనకి. ఇక్కడ అంతే, అందుకని ఇలా పెట్టామ్మా. ఇది ఓకే స్టాండర్డ్. ఇలా పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మేబీ ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఆర్డర్ కూడా ఇలా పెట్టడం. ఓకేనమ్మా, అది క్లియర్. సో మై డిక్షనరీ వాల్యూస్. ఓకే, లాస్ట్ ఐటమ్కి కామా ఉండకూడదు కదా, ఎందుకంటే నెక్స్ట్ ఉంటాయి కదా కామా ఉండేది కదమ్మా. క్లియర్. ఓకే, ప్రింట్ మై డిక్షనరీ. ఇఫ్ ఐ రన్, ఓకే చూడండి, నేమ్ శివ, ఏజ్ 34, సిటీ తిరుపతి. డన్. డిక్షనరీస్ ఎలా వర్క్ అవుతాయో అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకే ఎగ్జాంపుల్ చెప్తారు? బ్లడ్ రిపోర్ట్ చూసాం ఒకటి, ఏదని చెప్తారు? ఏదమ్మా? బయోడేటా, వెరీ గుడ్. ఓకే, మళ్ళీ మ్యారేజెస్కి ఒక అతను ప్రొఫైల్ అడుగుతారు కదా, ఆ నేమ్ ఇది అది. ఓకేనా? కంపెనీస్కి రెజ్యూమ్స్ ఇప్పుడు లోహిత చెప్పారు కదమ్మా, బయోడేటా, రెజ్యూమ్. ఆ రెజ్యూమ్ పంపిస్తాము, అది మనకి ఇట్లే ఉంటాయి. అంటే ఇట్లా డేటాని పెట్టచ్చు. అంటే అండర్స్టాండ్ కీస్. కీ అంటే ఏంది? ప్లేయింగ్ కీ రోల్, లెక్కకి వాల్యూ. అర్థమవుతుందమ్మా? క్లియరా? ఆల్ రైట్. సో నౌ దిస్ ఈస్ అవర్ డిక్షనరీ. డిక్షనరీస్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. దానికి ముందు we should go something like okay namma mutable, immutable. Okay, మన ఒక హ్యూమన్ బ్లడ్ ఇప్పుడు నాది ఏ పాజిటివ్ మారుతుందా నాది ఎప్పుడైనా? దిట్ షుడ్ బి ఏ ఇమ్యూటబుల్ కాంపోనెంట్. ఇమ్యూటబుల్ అంటే మార్చలేం, ఒకసారి ఇన్సర్ట్ చేస్తే మార్చలేం మనం. మ్యూటబుల్ మార్చచ్చు. ప్రవీణ్ ఏజ్ మారుతుంది, అది అవునా? క్లియర్. ఫుడ్, నచ్చే ఫుడ్స్ మారుతూ ఉంటాయి అకార్డింగ్లీ. క్లియరా? మ్యూటబుల్, ఇమ్యూటబుల్. రోల్ నెంబర్స్ ఆ సెక్షన్లో ఒకటి. యూనో బేసికల్లీ మనకి యూనో స్కూలింగ్లో అయితే కొన్ని మారుతా వచ్చేవి, కొన్ని బీటెక్స్లో అంతా ఒకటే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. మ్యూటబుల్ డేటా అంటే వీ కెన్ మాడిఫై, ఇట్ కెన్ బి మాడిఫైడ్. ఇమ్యూటబుల్, ఇట్ కెనాట్ బి మాడిఫైడ్. క్లియర్ అమ్మా? క్లియర్. మనకి ఇదే రిమోట్స్లో మ్యూట్ ఉంటుంది. మ్యూట్ అంటే జీరో కదా, వీ కెన్ మాడిఫై. ఓకే,
ఇమ్యూటబుల్, వీ కెనాట్ మాడిఫై. ఇప్పుడు బిఫోర్ ఐ స్టార్ట్ ఆపరేషన్స్ ఫర్ డిక్షనరీ, మీకు లిస్ట్ అంటే కంప్లీట్గా ఇప్పుడు అర్థమైంది కదా. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ మా లిస్ట్ ఇస్ ఎ మ్యూటబుల్ డేటా టైప్, అంటే వీ కెన్ చేంజ్ ద డేటా కదా, డేటాని మనం చేంజ్ చేసేయచ్చు. క్లియర్? ఓకే. డిక్షనరీలో ఆపరేషన్స్కి వెళ్ళే ముందమ్మా ఫస్ట్ దీన్ని ఒకసారి చేస్తాం. ఇంతకుముందు లిస్ట్ ఉంది, ఇదే చేస్తాము. ఒకసారి చూడండి, వాట్ ఈస్ అట్ ఇండెక్స్ 0. ఇండెక్స్ 0లో ఏముంది ఇక్కడ? పైథాన్ ఉంది. వెరీ గుడ్. ఓకే. కోర్సెస్ ఆఫ్ 0 అమ్మా, కరెక్ట్. రన్ ఇట్. ఓకే, వచ్చిందా? బాగా గమనండి. నెక్స్ట్ కోర్సెస్, కోర్సెస్ ఆఫ్ 0 అంటే 0 అనే ఇండెక్స్ లో, ఓకే క్లియరా? ఒక డొమైన్ క్లౌడ్ డెవాప్స్ అనేది ఇలా ఇస్తున్నా. మళ్ళీ నేను కోర్సెస్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే ఓకే, నాకు తెలిసి సింపుల్గానే మనం ఇవ్వచ్చు. చూడండి, ఫస్ట్ వచ్చేసి కోర్సెస్ అనే లిస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ కోర్సెస్ ఉంది. పైథాన్, జావా, AWS వస్తుంది. పైథాన్ ప్లేస్లో క్లౌడ్ డెవాప్స్ పెడుతున్నాను. ఓకేనా? అంటే నేనే ఈక్వల్ ఇచ్చేస్తున్నా. అర్థమైందా? యాక్చువల్గా మనం ఇన్సర్ట్ ఆపరేషన్ వాడచ్చు. బాగా అర్థం చేసుకోండి. ఇన్సర్ట్ అనేది ఒక ఐటమ్ ఇట్లా మూవ్ చేసి ఇన్సర్ట్ పెడతా ఉంది. అది అర్థమవుతుందా? వేర్ అసైనింగ్ ఒకటి తీసేస్తున్నాం, చూద్దాము ఇది తీస్తుందా లేదా. అది పాయింట్ మా తీసేసిందిలా, రిప్లేసింగ్ లెక్కకి కదా. సో దీన్ని ఇప్పుడు ఇమ్యూటబుల్ అంటాం. మనం మాడిఫై చేయొచ్చు, మనం మార్చేయచ్చు డేటాని. అర్థమవుతుందా? క్లియర్? యా, దిస్ ఇస్ మ్యూటబుల్. ఇమ్యూటబుల్గా, సారీ, మ్యూటబుల్ కదా. మనం మారిస్తే మ్యూటబుల్, అది కరెక్ట్. ఓకేనా? మార్చలేకపోతే ఇమ్యూటబుల్. కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఒకసారి ఐటమ్ పెట్టేస్తే మళ్ళీ మార్చలేం. ఇప్పుడు అట్లాంటి వాటివే ఇప్పుడు ఒక బ్లడ్ గ్రూప్ దాంట్లో పెట్టాలి. బ్లడ్ గ్రూప్ ఏం మారదు కదా, అది అర్థం చేసుకోండి. సో మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఓకే, ఆల్రెడీ డిక్షనరీస్ చూస్తున్నా కదా. ఇప్పుడు దీన్ని బాగా గమనండి. సో జస్ట్ అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. నేను మళ్ళీ డిస్కస్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఇది ఒక డిక్షనరీ కదా. డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ ఉంది, అవునా? నెస్టెడ్ డిక్షనరీస్ అంటారు, నెస్టెడ్. ఓకేనమ్మా? ఒక లిస్ట్ లోపల కూడా ఇంకో లిస్ట్ ఉండొచ్చు. ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉండొచ్చు. అంటే చూడండి ఒకసారి ఇక్కడ, జస్ట్ ఏ మూమెంట్ చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందా లేదా. ఓకే, సో ఒక లిస్ట్ ఉందా, పైథాన్, జావా, AWS, అవునా? ఓకే, ఇక్కడ దాంట్లో ఇంకో లిస్ట్ పెట్టాను, అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇఫ్ ఐ గో ఫర్ ప్రింట్ కోర్సెస్, ఓకే, సారీ, క్లియర్ ఇవ్వండి. రన్, ఓకేనా? వచ్చిందా? ఏ లిస్ట్ విత్ ఇన్ ఏ లిస్ట్. దీన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు ఇట్లా. ఓకేనా? క్లియర్? సో అది మా దీనికి ఇండెక్స్ ఎంత ఉండొచ్చు? 0, 1, 2, ఈ మొత్తానికి 3. ఓకే, క్లియర్? అర్థమైందా? కాకపోతే దాంట్లో నెంబర్ 1 కావాలనుకోండి, 3 ఆఫ్ 0. క్లియర్? ఏమంటాం దీన్ని? అరేస్, ఇట్లా దీన్ని ఏంటంటారు, మ్యాట్రిక్స్ ఇట్లా ఉంటుంది చూడండి మ్యాథ్స్లో కదమ్మా. ఇలా ఇస్తాం. అంటే కోర్సెస్లో లిస్ట్ ఇండెక్స్ నెంబర్ 3కి వెళ్ళండి. సో 0, 1, 2 అంటే ఇండెక్స్ నెంబర్ 3 ఇది. దీంట్లో ఇండెక్స్ 0కి వెళ్ళండి, 1 ఇది కదా. సో విల్ సి అప్పుడు 1 ఒకటే ప్రింట్ అవ్వాలి. క్లియరా? అర్థమవుతుందా? నైస్. ఇలాగే డిక్షనరీ చూస్తాం ఇప్పుడు. చూడండి, ఇదే క్రైటీరియా.
సో దీన్ని నెస్టెడ్ డిక్షనరీస్ అంటారు. ఎందుకంటే మళ్ళీ అడ్రస్లో చాలా ఉంటాయి. సిటీ ఉంది, జిప్ కోడ్ ఉంది కదా. జిప్ కోడ్ అంటే పిన్ కోడ్. ఓకే, రైట్, ఓకేనా, ఇట్లా. సో మనకి ఇది కాదు ఇంపార్టెంట్, ఇది చూడండి ఒకటి చాలు, క్లీన్ అయిపోతుంది మనకి. సో చూడండి, బాగా చూడండి మా పర్సన్ ఈస్ ఎ డిక్షనరీ విత్ కీ నేమ్, ఏజ్ అండ్ అడ్రస్. నేమ్ కీకి అలైజ్ అనే ఒక నేమ్ అసైన్ అయింది, ఏజ్ కీకి 30 అనే ఒక వాల్యూ అసైన్ అయింది, అడ్రస్ కీకి లోపల మళ్ళీ మల్టిపుల్ కీస్ ఉన్నాయి. సో ఇప్పుడు సిటీ ఈక్వల్ టు పర్సన్ ఆఫ్, అంటే పర్సన్ బాక్స్ బ్రాకెట్స్ అడ్రస్ అంటే ఈ కీ అన్నమాట. ఓకేనా, ఆఫ్ దాంట్లో సిటీ బాక్స్ బ్రాకెట్స్ వెళితే, ఓకే, మనం డైరెక్ట్గా ఇది ఇస్తా, కన్ఫ్యూజ్ అవ్వదండి. ఫస్ట్ ఇది చూడండి ఒకసారి, ప్రింట్. ఓకే, చూడండి ఇప్పుడు పర్సన్, దిస్ వన్ ఆఫ్ అడ్రస్, దిస్ వన్ ఆఫ్ సిటీ, దిస్ వన్ అంటే వండర్ ల్యాండ్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. వచ్చిందా? సో ఇంతేమ్మా. ఓకే, సో ఇంతకు ముందు ఆ లిస్ట్లో ఎలాగైతే నెంబర్స్ 3, 1 అని పెట్టామో, 3, 0 అని పెట్టాము, అంతే ఇది కూడా. ఓకేనా, ఇవన్నీ డేటా టైప్స్. క్లియరా? ఓకే, డేటా టైప్స్ ఎలా వర్క్ అవుతుందో స్ట్రాటజీస్ చూస్తున్నాం అంతే. ఇలా రెఫర్ చేయాలి వాల్యూస్ని. క్లియర్ అమ్మా? ఎందుకంటే ఒక మనిషికి సంబంధించిన రికార్డ్ అంతా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక స్టూడెంట్కి డీటెయిల్స్ ఉంది ఒక కాలేజ్లో. రీఎంబర్స్మెంట్ ఉందా లేదా అనేది, రీఎంబర్స్మెంట్ ఒక కీలో వాల్యూ ఉంటుంది, ఎస్ ఆర్ నో, అదొక్కటే పిక్ అవ్వాలి, అప్పుడు ఇట్లా వాడచ్చు కదా. ఓకే, సో స్టూడెంట్ నేమ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ చూస్తే ఎస్ వస్తే అప్లికబుల్, నో వస్తే నాట్ అప్లికబుల్. క్లియర్? ఓకే, రైట్. నౌ ఇప్పుడు చూడండి అమ్మా. ఓకే, ఆల్ రైట్. సో డిక్షనరీ కదా, ఐటమ్ 1 ఇస్ మ్యాంగోస్, 2 పొటాటోస్, 3 కర్రీ లీవ్స్ అని ఉన్నాయి, అవునా? ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని మాడిఫై చేయక ముందు ఇక్కడ చూస్తున్నాము, దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఇలా ఇచ్చేదాన్ని, దీనికి అర్థం ఏం చెప్పండి? ఐటమ్స్ ఆఫ్ ఐటమ్ 3 అంటే ఐటమ్స్ ఆఫ్ ఐటమ్ 3 కర్రీ లీవ్స్ తీసేసి బ్రింజాల్ పెడుతున్నా, అదే, అంతే. ఇప్పుడు ఇది కానీ మారింది అనుకోండి మ్యూటబుల్, మారకపోతే ఇమ్యూటబుల్. క్లియరా? ఇప్పుడు మనకి లిస్ట్ ఇస్ ఏ మ్యూటబుల్ డేటా టైప్, వీఆర్ చెకింగ్ అవుట్ వెదర్ డిక్షనరీ ఇస్ మ్యూటబుల్ ఆర్ నాట్. ఓకేనా, క్లియర్ అమ్మా? చూస్తాం. ఓకే, సో ఇది బిఫోర్ మోడిఫికేషన్, ఇది ఆఫ్టర్ మోడిఫికేషన్ ఆఫ్ దట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. చూడండి ఒకసారి. చూడండి మా, సింపుల్ స్లోగా చూడండి, ఏమి ఇబ్బంది లేదు. సో ఐటమ్స్ ఇస్ ఏ డిక్షనరీ విత్ 3 keys, ఐటమ్ 1, 2, 3, 3 values, mangoes, potatoes, curry leaves correspondingly to I mean with respect to their keys అన్నమాట. నౌ లిస్ట్ అంటే బిఫోర్ మాడిఫైయింగ్ ద లిస్ట్ ఐటమ్స్ అనే డిక్షనరీని ప్రింట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఐటమ్స్ ఆఫ్ ఐటమ్ 3 అంటే ఈ డిక్షనరీలో ఈ కీ వాల్యూ కర్రీ లీవ్స్ ఉంది, అది తీసి బ్రింజాల్ పెట్టమని చెప్తున్నా. లిస్ట్ మాడిఫై అయిన తర్వాత ఐటమ్స్ని ప్రింట్ చేస్తున్నా. చూడండి, బ్రింజాల్ కనుక వస్తే దిస్ ఇస్ యాక్చువల్లీ మ్యూటబుల్ అని దాని అర్థం. సో డిక్షనరీ ఇస్ ఎ మ్యూటబుల్ డేటా టైప్. క్లియరా? డన్, అర్థమైందమ్మా? ఓకే, దట్ ఈస్ దర్. సో దిస్ ఇస్ హౌ we get to know that, okay, list is a mutable data type, dictionary is a mutable data type. Clear? Okay, fine. మనకి ఇంకా 3 డేటా టైప్స్ ఉన్నాయి అంతే. ఓకేనా, టపుల్ ఆర్ టుపుల్. ఓకే, మీరు అకార్డింగ్ టు యూ మీరు పిలుచుకోవచ్చు. ఓకే, సో టుపుల్, సెట్, బులియన్, ఈ 3 ఉన్నాయి అంతే ఇంకా. ఆల్ రైట్. సో వాట్ ఈస్ a tuple? Is that's what it's a ordered collection of items.
యూజువల్లీ టుపుల్ అంటే. క్లియర్? ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ ఫస్ట్ లోనే ఉంది చూడండి. సో ఏ ఆర్డర్డ్ కలెక్షన్ మనం అసలు ఇంతవరకు వీ హ్యావ్ నాట్ సీన్ ఆర్డర్డ్ అని కదా, ఆ వర్డ్ చూడలేదు మా. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే లిస్ట్లో వీ వర్ టాకింగ్ అబౌట్ ఓకే సార్టింగ్ కదా. నేను ఒకటి ఇచ్చేస్తే సార్టింగ్ నేను ఒకటి ఇచ్చేస్తే వీ కెన్ సార్ట్ అసెండింగ్ ఆర్డర్ అది వచ్చింది ఆపరేషన్లో. సో టపుల్ ఆర్ టుపుల్ ఇదేమంటే ఇట్స్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్, రైట్? ఇది హెవీలీ నువ్వు ఏ డేటా ఎట్లన్నా పెట్టనండి, మీరు ఒక ఆర్డర్లో పోవాలి. ఇప్పుడు రోల్ నెంబర్ ఆర్డర్లో పోతుందా? ఇట్ షుడ్ బి ఏ టపుల్ ఆర్ టుపుల్. అర్థమవుతుందా? అది మీరు అదే సెన్స్ ఇక్కడ ఏం పట్టుకోవాలంటే యూ షుడ్ కనెక్ట్ టు ద రియల్ టైమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఫర్ షూర్. ఓకే, ఇఫ్ నాట్ ఇది గుర్తు రావు, గుర్తుండవు కూడా. క్లియర్గా మా? రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కనెక్ట్ అయిపోండి. ఒక రోల్ నెంబర్ ఆర్డర్లోనే వెళ్తుంది కదా. ఓకే, స్టార్టింగ్ ఎగ్జాంపుల్ 551 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 551, 52, 53 సో ఆన్ అప్ టు 580 అనుకోండి, అంతే కదా. ఇప్పుడు ఇది నేను టుపుల్ ఆర్ టపుల్గా వాడతా. ఇట్స్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ కదా, దీనికి వెళ్ళిపోతా. ఇది ఆర్డర్డ్ అని ఎలా చెప్తున్నాం, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఎలా ఉంటాయి మీకు అర్థమవుతుందా? ఆపరేషన్స్ ఇంతకుముందు అపెండ్ చూసారా? అపెండ్ చూసాము, మళ్ళీ ఆ రిమూవ్ చూసాము, ఇన్సర్ట్ చూసాము, మళ్ళీ సార్ట్ చూసాము, మళ్ళీ అంతేనా? రైట్. ఇవన్నీ ఆపరేషన్స్. ఇట్లా టుపుల్ కూడా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్. సో వీ షుడ్ అండర్స్టాండ్ విచ్ డేటా టైప్ టు పిక్. అందుకని ప్రోగ్రామింగ్, అందుకని ఇవన్నీ తెలిస్తేనే వీ కెన్ పిక్ ఇట్ అప్. ఓకే, అర్థమవుతుందా? రైట్, ఆల్ రైట్. సో ఇట్ కమ్స్ బై ఎక్స్పీరియన్స్. అంటే ప్రోగ్రామింగ్ చేస్తా, ల్యాబ్స్ ఎన్ని చేస్తే అన్ని వస్తాయి అంతే. క్లియర్ అమ్మా? ఓకే, ఆల్ రైట్. సో టుపుల్ ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. ఈడ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి రోల్ నెంబర్స్ డూప్లికేట్ ఉంటాయా? రోల్ నెంబర్స్ మా డూప్లికేట్ ఉండవు ఎక్కడ, కరెక్టా? ఏముంటాయి డూప్లికేట్స్? ప్రొవిజన్ షాప్కి వెళ్తే డూప్లికేట్ 2 చాక్లెట్స్ ఎత్తుకోవచ్చు నేను. ఆ 2 డిఫరెంట్ ఐటమ్సే, బిల్లు రెండింటికి వేస్తారు కదా, ఒకే చాక్లెట్ లెక్క నేరు. సో అక్కడ అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆర్డర్డ్ కలెక్షన్ ప్లస్ దిస్ అని అనుకున్నప్పుడు ఏ యాపిల్ అనే కేటగిరీ ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఉండొచ్చు. మీరు బాగా గమనిస్తే ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు పక్కన ఒక కోడ్ షీట్ పెట్టుకుంటారు. ఇఫ్ దే వాంట్ దిస్ ఐటమ్ AA23 అనేసి టైప్ చేయండి, AA23 ఎంటర్ ఇస్తాను, ఒక ఐటమ్ పిక్ అయిపోతుంది కదా. అట్లా అర్థమవుతుందా? మీరు అదే కరెస్పాండింగ్ సిచ్యువేషన్స్కి మనము ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఇక్కడ. ఓకేనమ్మా? డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుందంట ఇది, అర్థమైందా? సో కొన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు కదా, కొన్ని ఉండొచ్చు. రోల్ నెంబర్ ఉండకూడదు లెక్కకి. క్లియర్ అమ్మా? ఫుడ్ ఐటమ్స్ ఉండొచ్చు, అవును. ఓకేనా, అర్థమవుతుందా? క్లియర్. సో ఇప్పుడు టూ డిఫరెంట్ వాట్ సే, నా దగ్గర ఒక మన కాలేజీలో ఒక ఫెస్ట్ ఏదో జరుగుతుంది స్పోర్ట్స్. క్రికెట్ ఆడిన అతనే ఫుట్బాల్లో కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్స్ నాట్ లైక్ అతను ఒకటే ఆడాలని కదా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా? ఫైన్ మా. నౌ వెన్ వి టాక్ అబౌట్ this is again a immutable. Clear? Immutable అర్థమవుతుంది. లిస్ట్ మ్యూటబుల్, డిక్షనరీ మ్యూటబుల్, టుపుల్ ఇమ్యూటబుల్. ఈ ఫంక్షనాలిటీ సపరేట్ చేస్తారు, మీరు అర్థం చేసుకోండి అది. ఓకేనా? సో మీ యూజ్ కేస్ బట్టి, యూజ్ కేస్ అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనము సెలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ మారుతాయి. క్లియర్ అమ్మా? యు గాట్ ఇట్? రైట్. సెలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఖచ్చితంగా మారుతాయి. ఆల్ రైట్. సో నౌ ఇక్కడ చూస్తే విజువల్ ఇది కూడా అంతే. సో మీరు చూస్తే ఏం లేదు ఇక్కడ, టుపుల్ అనేది ఈ పెరాంథసిస్లో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? లిస్ట్ ఎట్లా చేసాము, ఇలా డిక్షనరీస్ ఇలా కదా, స్ట్రింగ్ ఇలా కదా, నంబర్స్ విత్ నథింగ్,
ఇప్పుడు when we talk about tuple ma, we should go for this, all right? దీనికి వెళ్ళాలి, క్లియరా? ఓకే, ఫైన్. జస్ట్ మూమెంట్. ఇక్కడ ఈ రెండు ఎందుకు పక్కన పక్కన పెట్టామంటే ఇది చూసేదానికి కొద్దిగా ఒకలాగా అనిపించచ్చు, ఒకటి కాదు. సెట్ అని ఒకటి ఉంది, అది చూస్తాం, కంపారిజన్ చేస్తాం ఇక్కడ. సో ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది. ఇది యాక్చువల్లీ ఇమ్యూటబుల్, ఓకేనా? మ్యూటబుల్ అంటే నో, ఇట్ ఇస్ నాట్ మ్యూటబుల్. మా సింటాక్స్ ఇలా వాడతాము, ఐటమ్స్ పెడతాం, ఓకేనా? ఆల్ రైట్. ఇదే చూడండి సెట్ అనే దీంట్లో, ఓకే, యా, అన్ఆర్డర్డ్ డస్ నాట్ అలో డూప్లికేట్స్. మీరు యాక్చువల్గా ఇక్కడ చూస్తే డెడ్ ఆపోజిట్ ఉంటుంది, అందుకనే ఇది కంపారిజన్ టేబుల్ లాగా పెట్టారు మన టీమ్. ఓకే, క్లియర్? సో ఫైన్, 1 సెకండ్. చూడండి, ఫస్ట్ ఇస్ అన్ఆర్డర్డ్, ఇట్ విల్ నాట్ ఫాలో అన్ ఆర్డర్. ఓకే, క్లియర్? ఇట్ విల్ నాట్ ఫాలో అన్ ఆర్డర్. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి యా, ఓకే, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, అండ్ ఇట్ ఈస్ మ్యూటబుల్. ఒకటేనే గుర్తుపెట్టుకోండి, డిక్షనరీకి ఇది వాడతాము, కానీ అక్కడ కీ వాల్యూ పేరు ఉంటుంది, కరెక్టా? కానీ సెట్లో కీ వాల్యూ పేరు ఏమైనా ఉండదు, ఓన్లీ వాల్యూస్ ఉంటాయి, అంటే ఐటమ్స్ ఉంటాయి, ఓకేనా? క్లియర్? సో ఇది రెండింటికి తేడా. సో దిస్ ఇస్ కపుల్, దిస్ ఇస్ సెట్. ఇక్కడ క్లియర్? అర్థమవుతుందా దీన్ని? ఓకే, బాగా చూడండి. ఒక వీక్లో సండే టు సాటర్డే ఆర్డర్ మనం ఏమైనా మార్చేది అనుకుందా? అది అక్కడ టుపుల్కి దాన్ని హెల్ప్ తీసుకుంటాం. అండ్ అర్థమైందా? ఇంకోటి చూడండి, బాగా గమనించమ్మా, ఆర్డర్డ్ డేస్ ఏమి జంబుల్ కావు కదా, మండే తర్వాత ట్యూస్డే, అది అర్థమవుతుందా? అవర్స్ కానీ కదమ్మా, అది. సో అదే, అండ్ కోఆర్డినేట్స్ ఆన్ ఎ మ్యాప్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇవన్నీ వచ్చేసి యూ కెన్ గో ఫర్ ఏ టపుల్ ఆర్ టుపుల్. ఓకే, ఫైన్. ఓకే, టైం అయిందే, ఒక్క నిమిషం, ఇది ఒక్కటి చేసి క్లోజ్. ఓకే, జస్ట్ ఇప్పుడు దిస్ ఇస్ ఏ టుపుల్, గో ఫర్. ఓకే, ఇది ఇంకా మీకు చెప్పలేదు, దీన్ని తీసేస్తాం. ఓకే అమ్మా, నంబర్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయండి ఇక్కడ. ఓకేనా? సో 10, 20, 30, 20, 40. ఓకేనా? ఇది యాక్చువల్లీ మనం ఇచ్చింది, ఓకేనా? ఇక్కడ చూడండి, 2 20, 20 అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? డూప్లికేట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి ఇది చూద్దామా, ఇదేంది ఇప్పుడు, ఇదేమవుతుంది? సెట్ అవుతుంది, ఒకటే వస్తుంది 20 డూప్లికేట్. ఓకేనా? ఫైన్ మా, సారీ, ఐఎమ్ క్లోజింగ్, టైం క్రాస్ అయ్యాను.